హల్లెలూయా. వాక్యం చూసుకున్నామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి ఉన్నాం. వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, వారు కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తునని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారమును దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక రోజు శిష్యులతో డిస్కషన్ చేస్తూ అసలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అంటే, ప్రజల్లో నేను అద్భుతాలు చేశాను అంటే స్వస్థతలు చేశాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు అనా కదా, ఇన్ని చేశాను కదా, నన్ను బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అని శిష్యులు అడుగుతారు. ఎందుకంటే డైరెక్ట్ ఈయనకి చెప్పరు కాబట్టి ఆ నోట ఈ నోట అనుకునే మాటలు, శిష్యుల దగ్గర మాట్లాడే మాటలు వాళ్ళు వింటారు కాబట్టి ఏమనుకుంటున్నారు అసలు నా గురించి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు శిష్యులు అంటారు, కొందరు ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, కొందరేమో బాప్తిస్మిచ్చు యోహానని, కొంతమంది ప్రవక్త అని అనుకుంటున్నారు. ప్రవక్త అనుకుంటున్నారంట. అయితే యేసుప్రభువారు అంట, సరే వాళ్ళందరూ ఏమనుకుంటే కానీ మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అని చెప్తాడు. హల్లెలూయా. వెంటనే యేసుప్రభువారు అంటారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నేను దేవుని కుమారుడిని అని నీవు చెప్పుచున్నావు అంటే ఈ గ్రహింపు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు దేవుడే నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీ ముందు పాతాళలోక ద్వారములు నిలుబడనేరవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ కొద్దిమంది సేవకులుగా వాడబడతారు, కొద్దిమంది ప్రవక్తలుగా వాడబడతారు, కొద్దిమంది ద్వారానే దేవుని శక్తి భూమి మీద కనబడుతుంది, కొద్దిమంది ద్వారా కనబట్టలేదు. చాలా మంది ద్వారా ఎందుకు కనబట్టలేదు అంటే వారి యొక్క గ్రహింపుల్లో తేడా. కొంతమంది ఎలా చూస్తున్నారంటే ఆయన దేవుడుగా చూడట్లేదు కానీ ఆయన ఒక ప్రవక్తగా చూస్తున్నారు. అర్థమవుతుందా? ఆయన ఒక అద్భుతాలు చేసేవాడిగానే చూస్తున్నారు. అసలు కొంతమంది అయితే ఆయన్నే చూడట్లేదు. మరి ఏం చూస్తున్నారు? సమస్యను మాత్రమే చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సమస్యను మాత్రమే చూస్తున్నారు. సమస్యను తీర్చేటటువంటి ఒక దేవునిగా, ఆ సమస్యను తీర్చేటటువంటి ఆ చేతులను చూడండి, మీరు నా కోసం రాలేదు, నేను ఇచ్చి రొట్టె కోసం వచ్చి ఉన్నారు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ దీవెనిచ్చే చేతుల వైపు చేస్తున్నారు, ఆ రొట్టె వైపు చూస్తున్నారు, వారి సమస్య వైపు చూస్తున్నారు, వారి వైపు చూస్తున్నారు కానీ వారి చూపు మాత్రం దేవుడి వైపు ఉండట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన దేవునిగా మాత్రము చూడట్లేదు. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుని దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా,
రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేదునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దొరలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దొరలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పని. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఒక రోజు యేసు ప్రభువారు వెళ్తూ ఉంటే ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే అద్భుతాలు చూశారు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూశారు, ఆయన వెంబడిస్తున్నారు. అప్పుడు వాళ్ళ మీద పడిపోతుంటే ఆయన గెన్నెసెరతు అనే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడంట ఆ రాత్రి కాలం అంతా కూడా ఈ పేతురు వాళ్ళును చేపలు పట్టారు కానీ ఒక్క చేప కూడా పడలేదంట. ఒక్క చేప కూడా పడలేదంట. రాత్రి అంతా సముద్రాన్ని గాలిస్తే. కాబట్టి వాళ్ళు చాలా నిరాశతో చాలా కృంగిపోయి వాళ్ళు ఆ వలలకి వచ్చిన చెత్త అంతా దులుపుకుంటూ కూర్చున్నారు. ఈ లోపు యేసుప్రభువు వారు అక్కడికి వచ్చారు. వచ్చి అందులో పేతురు దోణి ఎక్కారంట. ఎవరు దోణి? పేతురు దోణి ఎక్కి ఆ జనసమూహం ఆయన మీద పడకుండానట్లు కొంచెం నీటిలోకి ఆ దోణిని నడిపించి అక్కడ నుంచొని మెసేజ్ చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి మెసేజ్. హల్లెలూయా. అక్కడుండి మెసేజ్ ఆయన వాళ్ళకి వాక్యం చెప్పి అది చెప్పిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా అది చెప్పిన తర్వాత ఆయన అంటాడు పేతురు వైపు చూసి, ఈ దోణి కొంచెం లోతుకు నడిపించి అంటాడు. నడిపించాక అంటాడు, ఇప్పుడు వల వేయి అంటాడు. రాత్రంతా చేపలు పట్టేమయ్యా, ఒక్క చేప పడలేదు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తానంటే విస్తారమైన చేపలు పట్టాయి అంట. అవి లాగలేకపోయారంట ఒడ్డుకి. వేరొకళ్ళ సహాయం అడిగి ఆ చేపల రాసంతా చూసి పేతురు అన్న మాట ఏంటంటే, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపోను. ఈ మాట ఎందుకు అన్నాడు? ఈ మాట ఎందుకు అన్నాడు? నేను పాపాత్ముడిని అంటే తనని దేవునిగా చూశాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎలా చూశాడు? దేవునిగా చూశాడు. తాను దేవుడని గ్రహించాడు. ఎప్పుడైతే ఆయన దేవుడని గ్రహించాడో తాను పాపిని అని గుర్తించగలిగాడు. హల్లెలూయా. ఆయన దేవుడు అని గ్రహించిన వారు పాపి అన్న గుర్తింపు వెంటనే కలుగుతుంది. అందుకే ఎప్పుడైతే ఈయన దేవుడు అని గ్రహించాడో, ఈయన నా దగ్గర ఉండుటకు నేను అర్హుణ్ణి కాదు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, యేసు ప్రభువారి దగ్గరకు వస్తారు, ప్రార్థన చేసేస్తారు. ఆ ప్రార్థన అంతా ఎలా చేస్తారంటే, హృదయములో మార్పు కలగదు, లోన మార్పు కలగదు. కేవలం సమస్యని తీర్చే ఒక దేవుడు. ఆ హస్తము చేత దీవెనలు ఇచ్చేయాలి అంతే. ఆ సమస్య ఆ దేవుడి యొక్క దీవెన మనము తప్ప ఆయన దేవుడినిగా గుర్తించదగిన వాళ్ళుగా ఎవరు ఉండట్లేదు. హల్లెలూయా. ఏంటయ్యా చర్చికి వచ్చామంటే సమస్య. ఆ సమస్యను దేవుడు తీరుస్తాడేమో, ఏమో ఏ పుట్లో ఏ పాముందో. ఇక్కడికి వచ్చాం, ఈయన దేవుళ్ళు ఒక దేవుడు, అడుగుదాం, చూద్దాం, చేద్దాం. సమస్య మనము తీర్చాడా లేదా అంతవరకే. ఈ చూపంతా సమస్య వైపు, మన వైపు, ఆయన ఇచ్చే చేతుల వైపు చూస్తుంది తప్ప ఆయన వైపు చూచే కన్నులు, ఆయన్ని దేవునిగా గుర్తించే కన్నులు ఉండట్లేదు. ఒకవేళ నువ్వు నిజంగా ఆయన్ని దేవునిగా చూచినట్లయితే మొట్టమొదటిగా నువ్వు చెప్పే మాట, అయ్యో నేను పాపిని అన్న మాట ఒప్పుకుంటావు. నేను పాపిని, నేను పాపాత్మురాలిని అని నువ్వు గుర్తిస్తావు. హల్లెలూయా. నీ హృదయములో కలిగే గ్రహింపును బట్టే నీ బయట పరిస్థితి మారుతుంది. చాలా మందికి అది తెలీదు. బయట పరిస్థితి మారిపోవాలని చూస్తారు, మారదు. అది నిజమైన మార్పు కానే కాదు. అర్థమవుతుందా?
కొంతమంది మెడిసిన్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఎంతసేపు ఆయింట్మెంట్లు ఇవ్వండి అంటారు. అవునే కదా, డాక్టర్ల దగ్గర కూడా సరిగ్గా వెళ్ళరు. ఏఆర్ఎంపీ డాక్టర్ను పట్టుకుంటారు. ఆయింట్మెంట్ ఇచ్చేయండి చాలు, మెడిసిన్ వేసుకోదు. ఎప్పుడు కూడా డాక్టర్ సరే కరెక్ట్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్ లోన్ నుంచి మెడిసిన్ ఇచ్చుకొని వస్తాడు. లోన మారితే బయట మారుతాడు. హల్లెలూయా. ఎంతసేపు బయట పూత కాదు, బయట పూత తాత్కాలికమే, కానీ లోన్ అది ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. లోన్ నుంచి దాన్ని మార్చుకుంటూ రావాలి, అప్పుడు బయటది ఈజీగా మారిపోతుంది. మనం దేవుని యొద్దకు వచ్చి కూడా అడిగేది ఏంటంటే బయట పరిస్థితులు మార్చి అంటాం. చూడండి, ఒక రాత్రి కాలం అంతా అదే సముద్రంలో ఒక్క చేప పడలేదు, కానీ యేసు ప్రభువారు వచ్చి ఇప్పుడు ఎక్కడేమన్నాడు, వాళ్ళ అక్కడే వేయమన్నాడు. అప్పుడు ఏమనుకోవాలి పేతురు, రాత్రి అంతా పట్టాను నేను ఎవరిని, జాలర్ని. నాకన్నా తెలుసా ఈయనకి? యేసు ప్రభువారికి నాకన్నా తెలుసా? ఈయనేంటి కొంచెం లోతుకి నడిపించేసేమంటున్నాడు పిచ్చోడ్లాగా. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక జాలర్ని, రాత్రంతా పట్టొచ్చాను, ఒక్క చేప కూడా లేదు. ఆయన ఆగ కనేసాడు. రాత్రంతా పట్టానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున వేస్తాను. హల్లెలూయా. చూడండి, సముద్రం లోపలికి తీసుకెళ్ళాడా లేదా వేరే చోటుకి తీసుకెళ్ళాడా? అక్కడ ఏమన్నా మాయా మంత్రం చేశాడా? అనే కదా మనం చిన్నప్పుడు చూస్తాం. మనం ఎప్పుడు ఎలాంటివి చూస్తాం, ఇలా అంటే అక్కడ అన్నీ మారిపోవాలి. ఎంతసేపు అదే కోరుకుంటాం, అనే కదా. యేసుప్రభు చక్కగా ఇలా అంటే సముద్రంలో చేపలు ఎగురుతూ కనపడాలి, అప్పుడు వలేస్తాం. హల్లెలూయా. అదే కోరుకుంటాం. అలాంటి పనులు చేయడు. అలాగా అండ ఆయన నీలో మార్పును బట్టి ఆయన కదులుతాడు. హల్లెలూయా. వాక్యం విన్నాడు, తర్వాత ఏం చెప్పాడు? లోబడే వ్యక్తా కాదా, వెళ్ళిప్పుడు వల వేయాలి. ఉన్నాయా అక్కడ చేపలు? రాత్రంతా లేవు. లోబడేస్తే ఉన్నాయి కదా. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అవునా కదా. ఒక్క చేప పడని దగ్గర 3 చేపలు పడేలా. ఏమైనా చేస్తాడు, నీకెందుకు? వేయమంటే వాళ్ళు వేయాలి. నీ ఆలోచన అక్కడ పెట్టకూడదు. తన ఆలోచన పెట్టలేదు, తన నైపుణ్యత గురించి ఆలోచించలేదు, ఏమీ చేయలేదు. ఆయన చెప్పినట్టు లోబడ్డాడు. లోబడగానే ఆ విస్తారమైన చేపల రాశిని చూసిన వెంటనే ఆయన దేవుడిగా గుర్తించాడు. ఇంత చేపల రాశి ఇచ్చి ఉన్నాడంటే, ఒక్క చేప రాత్రంతా పడలేదంటే ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన దేవుడు అని ఎప్పుడు గుర్తించాడో, తాను పాపిని అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది దర్శనాలు చెప్పేస్తుంటారు, నాకు దర్శనం వచ్చేసింది, నాకు యేసుప్రభువారు ఇలా వచ్చి దీవించేశారు, అలా నడిచి వచ్చేసారు, ఇలా నడిచి వచ్చేసారు, ఇలాగ వాగ్దానాలు ఇచ్చేసాడు, అలా వాగ్దానం. నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే నీ పరిస్థితి ఏంటి అసలు? నువ్వు చేంజ్ అయిపోతావు. ఈ కన్నులు నిన్ను చూస్తే పరిశుద్ధుణ్ణి, ఈ పాపంలో నువ్వు ఉండలేవు. ఈ పాపిని అని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడతావు. నిజంగా ఆయన్ని దేవునిగా చూస్తే, ఈరోజు చర్చికి వచ్చిన వాళ్ళందరూ నిజంగా ఆయన్ని దేవునిగా చూస్తే, ఆ దేవుని ఎదుట తమ పాపములు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా 6:5 చూద్దాం. యెషయా 6:5. యెషయా 6:5. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాబుల్లోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన
కనుక ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, ఈ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? చూడండి ఇక్కడ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించేవాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. హల్లెలూయా. ఎప్పుడైతే కన్నులారా యెషయా దేవుని చూసాడో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించు వాడిని, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. నిజంగా ఆయన్ని దేవునిగా నువ్వు దర్శించినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆయన నీకు దర్శనం కలుగు చేసినప్పుడు నువ్వు ఎంత పాపివో ఒప్పుకుంటావు. నీ పాపాలన్నీ కూడా విడిచిపెడతావు, నీలో మార్పు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు ఎంతో పాపి, సౌలుగా ఉన్నప్పుడు తను పాపి. ఎప్పుడైతే ఇసుక తుఫాను కలిగినప్పుడు దమస్కు ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు దైవ దర్శనం కలిగింది. ప్రభువా నువ్వెవడివి అని అడిగితే, నీవు హింసించుచున్నా నేను యేసుని అంట. ఆ స్వరం ఎప్పుడైతే విన్నాడో తన పాపానంతా విడిచిపెట్టేశాడు. తను క్రీస్తు వలె మార్పు చెంది అన్నాడండి. నువ్వు నిజంగా దేవుని స్వరం వింటే, నువ్వు నిజంగా దేవునిగా ఆయన్ని గుర్తిస్తే నీలో పెను మార్పు వచ్చేస్తుంది. నువ్వు చేంజ్ అయిపోతావు. నేను పాపిని అని మొట్టమొదటి ఒప్పుకుంటావు. హల్లెలూయా. ప్రతి పాపాన్ని విడిచిపెట్టేస్తావు నువ్వు. చాలా మంది దర్శనాలు చెప్పేస్తారు, కళలు చెప్పేస్తారు, అన్నీ చేసేస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు అబద్ధం ఆడుతున్నప్పుడు భయం ఉండదా? ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు వాక్యం చదవమంటే చదవకుండా ఉండడం, ప్రార్థన చేయకుండా ఉండడం, దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నప్పుడు నీకు భయం లేదా? నీకు ఎప్పుడైతే కనిపించాడో, నీకు ఎప్పుడైతే వినిపించాడో, అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు దర్శనము కలిగజేశాడు, దేవుడు నాకు స్వరాన్ని వినిపించాడు, అమ్మో ఆయన నా చుట్టూ ఆవరించి ఉన్నాడు, నేను చేసే ప్రతి పని, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ఆలోచన చేసే ప్రతి తలంపు ఆయన చూస్తున్నాడని భయభక్తులు కలిగి ఉంటారు. నిజంగా నీకు దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే ఆయన్ని దేవునిగా నువ్వు గుర్తిస్తే, నువ్వు గుర్తించట్లేదు కాబట్టి ఇక్కడ స్తోత్రం అనుకుంటున్నావు, ఇంటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నావు. బైబిల్ తీయాలి, వాక్యం చదవాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, భయం ఉండట్లేదు. యథేచ్ఛకెళ్ళి నువ్వు టీవీలు చూసుకుంటున్నావు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు, తలంపుకి వచ్చింది తలుస్తున్నావు. ఎందుకంటే ఆయన్ని దేవునిగా నువ్వు గుర్తించలేదు. నువ్వు నిజంగా ఆయన్ని దేవునిగా గుర్తిస్తే నీలో మార్పు వచ్చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. పద్మాసు ద్వీపంలో ఉండగా యోహానికి దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనంలో యేసు ప్రభువారిని చూడగానే ఆయన చచ్చిన వాని వలె పడిపోయాడంట. హల్లెలూయా. ఎలా పడిపోయాడు యోహాను? ఆయన చూస్తే ఎలా పడిపోయాడు? చచ్చిన వాని వలె. ఆ మాట ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథంలో 17వ వచనంలో, 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. హల్లెలూయా. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాను. హల్లెలూయా. ఇలా తిప్పండి ఆ బాబు నిద్రపోతున్నాడు, లేకపోతే అమ్మ నీ ఒళ్ళో పెట్టుకో, నిద్రపోతూ దాని మీద పెట్టి మొత్తం ఫోన్ పడుకోవాలి. ఇంకేదో హల్లెలూయా. ఎలా పడిపోయాడండి యోహాను? ఆయన్ని చూడగానే చచ్చిన వాని వల్ల పడిపోయాడు. నేను యేసుప్రభువారిని తెలుసుకున్నప్పుడు, యేసుప్రభువారు మాట్లాడతాడని తెలుసుకున్నప్పుడు, ఆయన మాట్లాడగానే, ఆయన దర్శనము చూడగానే, ఆయన కళ, నేనైతే అన్నాను, అయ్య బాబోయ్ దేవుడు చూస్తున్నాడు, నా తలంపులు చూసేస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన ఏది చెప్తున్నాడో చేసి చూపిస్తున్నాడు. అప్పటిదాకా నేను అటువంటిది ఎరగలేదు. నేను బొమ్మల దగ్గర ఉన్న వ్యక్తిని. ఎప్పుడైతే అది ఎరిగానో, నేను తెలుసుకున్నానో, ఇక నాలో ఆగట్లేదు. నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను కనుగొన్న దేవుణ్ణి చూపించాలని ఆశపడుతున్నాను.
మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఆశపడుతున్నాను. నాన్న, అమ్మా, అన్నయ్య, మీకు విషయం తెలుసా? మాట్లాడే దేవుని తెలుసుకున్నా. నేను మాట్లాడే దేవుని తెలుసుకున్నా. మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, చెప్తున్నాడు. ఏది చెప్తున్నాడో జరిగిపోతుంది. ప్రయాస ఆగలేకపోయేదాన్ని, ఉండలేకపోయేదాన్ని. ఎందుకంటే నేను దేవుణ్ణి కనుగొన్నాను. నేను ఆయన్ని దేవుణ్ణి కనుగొన్నాను, ఆయన్ని దేవునిగా చూశాను. కాబట్టి నేను ఉండలేకపోయేదాన్ని. మనుషుల మధ్య చెప్పకుండా ఉండలేకపోయేదాన్ని. ఈయన నిజ దేవుడు, ఈయన మాట్లాడే దేవుడు, ఈయనే దేవుడు, ఈయన ఏం చెప్తున్నాడో అది జరుగుతుంది అని ప్రకటించాలన్న ఉత్సుకత నాకు ఎక్కువైపోయింది. అని ఓ పెట్ట పెట్టుకొని నమస్కారం చేసుకుని, నేను ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో మా అన్నయ్యకి చెప్పాలి, మా అన్నయ్యని మార్చాలి, మా అన్నయ్యకి చాలా భక్తి ఎక్కువ, మా అన్నయ్యకి చెప్పేయాలి అని అనుకుంటే అదే నాకు కల వచ్చింది. ఆ కల్లో ఆ బొమ్మ దగ్గరికి వచ్చాను. అన్నయ్య, నిజదేవుడి నీకు చూపిస్తానంటే మా అన్నయ్య అటు తిరుగున్నాడంట. ఆ బొమ్మలోంచి 2 చేతులు ఇలా వస్తున్నాయి నా మీదకి. అన్నయ్య చూడు చూడు, ఇది కాదు చూడు అంటే ఆ చేతులు మళ్ళీ లోపల పోతున్నాయి. మా అన్నయ్య చూసి ఏంటి అంటున్నాడు. నువ్వు చూడలేదు అన్నయ్య, నువ్వు చూడలేదు, నీకు తెలీదు, నువ్వు చేసే భక్తి కరెక్ట్ కాదు. అన్నయ్య చూడు అంటే మళ్ళీ మా అన్నయ్య అడు తిరగానే మళ్ళీ అందులో చేతులు ఇలా వస్తున్నాయంట. మళ్ళీ మా అన్నయ్యకి చూపిందామంటే మళ్ళీ వెనకపోతున్నాయి. ఆ కళ్ళు వేసేకి ఎలా చెప్పాలి, మా ఊళ్ళకి ఎలా చెప్పాలి, ఈ దేవుడే నిజ దేవుడని ఎలా చెప్పాలి, ఈయన మాట్లాడే దేవుడని ఎలా చెప్పాలి, ఈయనలో గొప్ప మర్మం ఉందని ఎలా చెప్పాలి. ఇదే నా వేట. సమస్య వైపు, ఆ సమస్యను తీర్చుకోవడం వైపు కాదు, ఆయన్ని దేవునిగా చూశాను, అది ప్రకటించాలన్న తపన. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు, నీ యొక్క బండ మీద నా సంఘమును కడతాను, నీ ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడ నేరవు. నువ్వేటిని బంధిస్తావు బంధింపబడతాయి. అపవాదిగాడు ఎవరైతే యేసుని చూస్తారో, యేసుని దేవుడిగా చూస్తారో, ఆయన్ని దేవుడిగా కనుగొంటారో, ఆ గ్రహింపు కలిగి ఉంటారో, వారి పాపాన్ని ఎప్పుడైతే ఆయన కనుగొంటారో పాపాన్ని సమస్తాన్ని విడిచిపెడతారు. చేయరు అసలు, సంపూర్ణంగా కడగబడతారు. యుగాలు, నెలలు, సంవత్సరాలు ఒక్కొక్కరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చేర్చుకోతూనే ఉంటారు, మారు. కొంతమంది చర్చిలకి వెళ్ళి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క సాక్ష్యాలు చెప్తారు. ఒకానొక దినాన దేవుడు నన్ను దర్శించాడు, ఆ రోజు నుంచి నా లైఫ్ చేంజ్. చార్లీ కర్క్ అన్న వ్యక్తి ఏమని చెప్తున్నాడు, తన 11వ ఏటన దేవుడు దర్శించాడంట. వాళ్ళు వెళ్ళేది ప్రొటెస్టెంట్ చర్చిలకే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఆయన 11వ ఏటన దేవుడు దర్శించాడంట. అంటే మార్పు, చేంజ్. నువ్వు నిజంగా దేవుడిగా ఆయన ఎప్పుడైతే చూడగలుగుతావో నీ లోపల మార్పు వచ్చేస్తుంది. నువ్వు ఒక పాపిగా గుర్తించగలుగుతావు. మన సంఘంలో ఒక పాప చెప్తుంది, తనంట వాక్యం దేవుడు మా చదవమంటున్నాడంట. నువ్వు ఒక అద్దంలో చూసుకో, నువ్వు చిన్న అద్దంలో చూసుకున్నావు అనుకో నీ ముఖమే కనిపిస్తుంది. నువ్వు కొంచెం పెద్ద అద్దంలో చూసుకుంటే సగం వరకు కనిపిస్తుంది, నువ్వు పూర్తి అద్దంలో చూసుకుంటే మొత్తం. అలాగే నా వాక్యము నువ్వు ఎంత విస్తారంగా గ్రహిస్తావో అప్పుడు నువ్వేంటో తెలుసుకుంటావు. నిజంగా నువ్వు దేవుణ్ణి దర్శించినప్పుడు, దేవుడు కనబడినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఏదో జరిగిపోవు. మొట్టమొదట నువ్వు మారుతావు, నీలో చేంజెస్ వస్తాయి, నువ్వు మారిపోతావు, సంపూర్ణంగా మారిపోతావు, నీలో తగ్గింపు వస్తుంది. నువ్వు ఒక పాపిని నువ్వు ఒప్పుకోవడం మొదలు పెడతావు. హెచ్చించుకో, కనపరుచుకో. ఎప్పుడైతే పాపిని ఒప్పుకుంటావో, నీ పాపాన్ని విడిచిపెడతావో, నిన్ను దేవుడు బలంగా వాడుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు నీ ఎదుట అపవాది నిలబడనేరు. నేను చాలా మందిని చూస్తావు, కళలు వస్తే చెప్తుంటా, తెగ కళలు వచ్చేస్తే వాళ్ళకి నాకే కనిపించదు, దేవుడు అలా వింటాను. ఆ కళలు చెప్పేవాళ్ళు తేలిగ్గా చెప్తారు. కళలు ఇలా వచ్చింది అంటే నేను ఇలా అనుకుంటున్నాను, మీరు చెప్పండి అంటారు. కొంతమంది ఆ కళలు వచ్చినప్పుడు అనుకుంటారు, నాకు దేవుడు కళ ఇచ్చాడు, నాకు చెప్పాడు అంటే వీళ్ళందరిలోకి నేను పెద్ద గొప్పదాన్ని, నేను పరిశుద్ధురాన్ని.
అర్థమవుతుందా? నాకు స్పష్టంగా కనపడిపోయాడు, నాకు స్పష్టంగా చెప్పేశాడు అని వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి గర్విస్తారు. ఎప్పుడైనా అపవాది దర్శించినప్పుడే గర్వం వస్తుంది. కానీ దేవుడిని నువ్వెప్పుడైతే దేవునిగా చూడగలుగుతావో నువ్వు పాపిని అని ఒప్పుకోవడం మొదలు పెడతావు. నువ్వేమీ కావు అన్న సంగతి మొదలు పెడతావు. అందుకే అంటాడు యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగేవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల్లో ఉన్నవాడిని, నేను పాపాత్ముడిని అని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభువాన్ని దేవుడిగా చూసి ఉన్నాడో నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. నువ్వు నిజంగా యేసుని దేవుడిగా కనుగొన్న దినమున నీలో ఉన్న పాపము కనపడుతుంది, నీలో ఉన్న సమస్తము నువ్వు చూడగలుగుతావు. మీకు ఒక విషయం తెలుసా? చీకటిలో దిగంబరత్వం కనబడదు, కానీ వెలుతురులో నీ దిగంబరత్వం ఈజీగా కనబడదు. దేవుడు వెలుగుని ఆ దర్శనాన్ని నువ్వు చూసినప్పుడు నీ దిగంబరత్వం అనేది కనబడుతుంది. నువ్వెంత పాపివో కనబడుతుంది, నువ్వెంత వస్త్రహీనత కలిగి ఉన్నావో కనబడుతుంది. కానీ దుష్టుని చూసినప్పుడు చీకటిని నీ వస్త్రహీనత కనబడదు. నీకు వస్త్రము లేకుండాటో అనేది నీకు చీకట్లో కనబడదు, వెలుగులోకి వచ్చినప్పుడే నీ దిగంబరత్వం కనబడుతుంది. నువ్వు నిజంగా దేవుడిని దర్శించినప్పుడు, నిజంగా దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నిజంగా ఆయన దేవునిగా చూసినప్పుడు నీ దిగంబరత్వం కనబడుతుంది. నేను పాపిని అని ఒప్పుకుంటావు, హెచ్చిపోవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు ప్రతి దినం దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? దాని అర్థం నేను ఆశీర్వదిస్తానని చెప్పడం కాదు. నేను దర్శిస్తున్నాడంటే నేను ఒక్కోటి ఒప్పింపజేస్తున్నాడు దేవుని దగ్గర. నువ్వు ఎంత ఒప్పింపబడి దేవుని ద్వారా నువ్వు లోన మార్పు చెందుతుంటావో బయట మార్పు చెందిపోతుంటది. లోన మార్పే బయట ప్రతి ఒక్క మార్పుకి కారణమవుతుంది. నువ్వు లోన మారకుండా బయట దీవించేమంటే దీవించడు, అది దేవుని దీవెనే కాదు. హల్లెలూయా. దేవుని దీవెన కాదు, లోన మార్పే దీవెన. లోన ఎప్పుడైతే తన డెసిషన్ మార్చుకొని దేవుడు చెప్పిన మాట విన్నాడో, తన బలమును గాని ఆ సమస్యని గాని చూడక దేవుని మాట విన్నాడో గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు పేతురు. నువ్వు చేయుచున్నప్పుడు ప్రతిదీ కూడా పాస్టమ్ గారేంటి వచ్చింది సమస్య వేరు, ఆ సమస్యకి పరిష్కారం చెప్తారేమో అని ఆలోచిస్తాం. మనం ఒక సమస్య వెళ్తే ఒకటి చేయమంటారు, చర్చికి రమ్మంటారు, ప్రార్థన చేయమంటారు, వాకింగ్ చదవమంటారు, ఆయన చెప్పిన దానికి లోబడమంటారు. ఏంటి ముందు ఆ సమస్య విషయంలో ఏదో తేల్చేయాలని చూస్తారు. సమస్య విషయం తేలాలి అంటే నీ విషయం తేలాలి. హల్లెలూయా. ఆ సమస్య వచ్చిందే నీ వల్ల, నీ పాపం వల్ల, నీలో దేవుడు లేకపోవడం వల్ల. నీ అవిశ్వాసం వల్ల, నీ భుజబలం వల్ల ఆ సమస్యను తనే పరిష్కరించుకోవాలన్న ఆలోచన మీద వచ్చింది. అది దేవుని వైపు చూడక రాత్రంతా చేపలు పట్టినప్పుడు లేనప్పుడు యేసు ప్రభువు చెప్పి గడ్డిని వచ్చే చేపలు ఏదైనా చేయగలరు. అర్థమవుతుందా మీకు? ఆ చేసిన అద్భుతాన్ని బట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు పేతురు గుర్తించాడు. నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. నా దగ్గరకు వచ్చి నా దోల్లో ఎక్కి నాకు అద్భుతం జరిగిందని గర్వించలేదు. ఏమంటున్నాడు? మొట్టమొదటి చెప్పేది నేను పాపిని. అటువంటి వారి మీద దేవుని సంఘం కడతాడు. హల్లెలూయా. నిజంగా ఆయన దర్శనం నీకు కలిగిందా? నాకు దర్శనము కలిగిందని నువ్వు చెప్పే మాటల్లో, నీ ప్రవర్తనలో, నీకు వచ్చే దీవెనలో అది దేవుడి నుంచి నీలో తగ్గింప సమస్తము కనబడదు. హెచ్చిపోతున్నావా? అది దైవ దర్శనము కాదు, అది అపవాదిగాడు తానే వెలుగు దూత వేషం వేసుకొని వచ్చాడు. హల్లెలూయా. వాడిని చూసి ఉప్పొంగిపోతున్నావు, లోన మార్పు కోరుకుంటున్నా. దేవుడు అంటున్నాడు నీ లోన మార్పు కావాలి. ఆయన్ని దేవునిగా చూడగలిగితే, నువ్వు పాపివని ఒప్పుకొనగలిగితే తన పరిశుద్ధతను నీకు ధరింపజేస్తాడు. నువ్వు లోన ఎప్పుడైతే పరిశుద్ధతను కలిగి ఉంటావో నీ పాపాన్ని బట్టి వచ్చే ప్రతి శ్రమ నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఏదైనా వనంలో
తండ్రి అయిన దేవునికి లోబడినప్పుడు ఏదైనా వనములో వాళ్ళు సుఖంగా జీవించారు. వాళ్ళు క్రూర మృగాలు కూడా లోబడుతున్నాయి, సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, సమస్తం ఉన్నాయి, వాళ్ళ మీద మహిమ వస్త్రం కూడా ఉంది. కానీ ఎప్పుడైతే అపవాదికి లోబడ్డారో సమస్తాన్ని అక్కడే కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? వాళ్ళు అపవాదికి చోటు ఇచ్చారు, హృదయంలో సమస్త ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మరలా నువ్వు ఎప్పుడైతే దైవ దర్శనాన్ని పొందుకొని యేసుని అంగీకరిస్తావో నీ దిగంబరత్వం కనబడుతుంది. నువ్వు పరిశుద్ధతను కోరుకుంటావు, ఆయన మహిమ వస్త్రం చేత నువ్వు కప్పుకుంటావు. అంతేకాదు, కోల్పోయిన ఏదైనా వనంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు దైవ దర్శనం కోరుకోవు, నీ దిగంబరత్వాన్ని కూడా పోగొట్టుకోవు, నీ హృదయంలో యేసుకు చోటు ఉండదు, నువ్వు ఒక పాపివని గ్రహించవు. ఇప్పటికే చాలా మంది నేను పాపినేంటి, నేను పరిశుద్ధుడిని. పరిపూర్ణమైతే ఇక్కడ ఎందుకుంటే అక్కడ ఉంటాం మనం. ప్రతి దినం ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏమై ఉన్నావో క్రీస్తుని గురించి తెలిసి చూస్తున్నప్పుడు క్రీస్తుని నువ్వేంటో తెలుస్తూ ఉంటుంది. నువ్వేంటో ఒప్పుకుంటున్నప్పుడు గొప్ప విడుదల కలుగుతూ ఉంటుంది. గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. హల్లెలూయా. నువ్వు చేసే ఆలోచనలు ఏం చేశాడు? రాత్రంతా నేను పెట్టాను కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఈయనంటే ఏమంటున్నాడు? వేసాడు విస్తారమైన చేపలు వచ్చి. అబ్బా, నా ఆలోచన ఎంత పాపమై అన్నది, నేనెంత ఘోర పాపిని. మన ఆలోచన ద్వారా ఎంత పాపం చేస్తాం. మన బలమును బట్టి, మన పరిస్థితులు బట్టి, మనం చేసే ప్రార్థనలు కూడా ఆయనకి ఏం కాదు. సమస్య మనము ఇస్తున్నాడా లేదా అంతే. ఆయన ముఖదర్శనం నీకు అక్కర్లొద్దు, ఆయన ఏమై ఉన్నాడో అక్కర్లొద్దు, ఆయనలో నీవేమై ఉన్నావో అక్కర్లొద్దు. మరేం కావాలి? ప్రార్థన. ఆ ప్రార్థనలో నీ సమస్య అర్థమవుతుందా? నువ్వు ఆ సమస్యను తీర్చి ఆయన చేతులు అంతవరకే కావాలి. హల్లెలూయా. కావలసింది ఆయన ముఖ దర్శనం, ఆయన దేవునిగా చూడగలగాలి. హల్లెలూయా. చూస్తే చాలు నువ్వు నిజంగా దేవునిగా. నువ్వెంత పాపి ఒప్పుకుంటావు, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో చాలు అంత గొప్ప ఆశీర్వాదం చూస్తావు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసుకుంటా. సౌలు ఉన్నప్పుడు పాపి కాబట్టి లోకంలో సంపద అంతా పోగేసుకున్నాడు, అధికారాన్ని పోగేసుకున్నాడు, మనుషులు పోగేసుకున్నాడు. అవునా కదా? క్రైస్తవుల్ని హింసించేటటువంటి అధికారం కూడా పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో సమస్తాన్ని విడిచిపెట్టాడు, సమస్తము ఆయనలో చూడగలిగాడు. ఎందుకంటే ఆయన్ని దేవుడిగా చూడగలిగాడు. ఇక దేవుడే నాకు తోడైంటే ఈ అధికారం ఎందుకు, ఈ ఆశీర్వాదాలు ఎందుకు, ఐశ్వర్యం ఎందుకు, ఆయనే నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థం. నిజంగా నీకు ముఖ దర్శనము కలిగితే నువ్వు దేన్ని కోరుకోవు, ఆయన ఉంటే చాలు. నువ్వెంత గొప్ప పాపివో గ్రహిస్తావు, విడిచిపెడతావు. నిజంగా అటువంటి దైవ దర్శనాలు కలిగిన వాళ్ళు వాడబడ్డారు, బలంగా వాడబడ్డారు. నిజంగా ఆయన దేవునిగా చూడగలిగిన వారు, ఆయన దర్శించిన వాళ్ళు, వాళ్ళలో చేంజెస్ చాలా ఆ క్షణమే వస్తుంది. దానికి ఓ పేద చాలా మంది అంటారు చూడండి, తాగడం కొంచెం స్లోగా మాట్లాడే, అప్పుడేనా స్లోగా ఇప్పుడే సినిమాలు అయ్యి చూస్తాం, ఇప్పుడే వచ్చాం, కొంచెం నాటికలు చూస్తాం, సినిమాలు మానేస్తాం, తర్వాత ఇంకొంచెం అయ్యి చూస్తాం, కొంచెం స్లోగా మారుతాం. వెంటనే అంటే ఎలాగా? కొద్దిగా స్లోగా వస్తాం, స్లోగా సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. సౌలుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది మారడానికి? పేతురుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది మారడానికి? దైవ దర్శనం కలిగితే ఎలిషాకి ఎంతకాలం పట్టింది? నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే నువ్వు ఇప్పుడే పాపక్షమాపణ అడిగితే ఇప్పుడే మార్పు మొదలైపోతాయి. హల్లెలూయా. ఇప్పుడే చేంజెస్ మొదలైపోతాయి. హల్లెలూయా. అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు వచ్చాను చర్చికి, ఇక బాగా చదువుతున్నాను, దర్శనం కలగాలి, ఆయన్ని దేవునిగా గుర్తించగలగాలి, ఆయన్ని దేవునిగా చూడాలి.
నువ్వు ఎప్పుడైతే ఆయన దేవునిగా చూస్తావో నీ పాపాన్ని వెంటనే మోకాడి మీద పడిపోయి విడిచిపెడతావు. వెంటనే నువ్వు ఎంత పాపము గ్రహింపు వస్తుంది. నేను పాపినయ్యా, నేను పాపాత్మని. నిజంగా దైవ దర్శనం వస్తే అదే మాట్లాడుతూ, నిజంగా దేవుడిని నేను దర్శిస్తే నేను పాపిని ప్రభువాని ఒప్పుకొని నీ పాపానంతా విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడ ప్రతిదీ కూడా. యెషయా అన్నాడు, నేను పాపపు పెదవులు కలిగిన వాడిని. వెంటనే పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పేతురు వెంటనే పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను పాపాత్మని, నా యొద్ద నుంచి వెళ్ళిపో. నువ్వు నిజంగా దైవ దర్శనం కలిగితే నేను ప్రతి అపరాధము కనిపించి నువ్వు క్షమించి ఒప్పుకున్న వెంటనే నీకు విడుదల వచ్చేస్తుంది. ఆశీర్వాదం కూడా అంత త్వరగానే వస్తుంది. ఎంత త్వరగా ఏదేను వనం నుంచి బయటికి గెంటి వేయబడ్డారో, కోల్పోయారో, ఈరోజు నీవు దైవ దర్శనం కలిగినప్పుడు నేను వెంటనే ఆశీర్వదించగలడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది నువ్వు చూడగలగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? కాబట్టి నేను కనుగొన్నానన్న నిజంగా నీకు దైవ దర్శనం కలిగితే నువ్వు మారిపోతావు. నీలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు పాపిని అని ఒప్పుకుంటావు. నువ్వెంత పాపం ఒప్పుకుంటావు. ఒక ఆమె నాకు మొన్న ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ఆవిడ లాన్ ఉన్నది, చాలా అందంగా ఉంది. సన్నగా అందంగా చూడడానికి చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ వరకే కనిపిస్తుంది నాకు, ఇలా తీంచుకొని స్థల సిగ్గుతో. నేను వాళ్ళ అమ్మాయి కూడా ఉంది అక్కడ. గడప దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు చాలా నవ్వుతూ వాచ్ చూసుకుంటా హహా అని ఇలా అనుకుంటూ చూస్తున్నాడు. ఈ అమ్మాయి అంటుంది, నేను అతనితో వెళ్ళిపోతాను అంట. ఎవరితోని అంట? అతనితో వెళ్తాను, అతను నాకు చాలా కొనిస్తాడు, డబ్బు నాకు చాలా అవసరతలు ఉన్నాయి, అతనితో వెళ్తా, అతను ఇస్తాడు అంటాను. నువ్వు అతనితో కాదు వెళ్ళవలసింది, మీ హస్బెండ్తో వెళ్ళాలి. అక్కడ లేడు వాళ్ళ హస్బెండ్. మీ హస్బెండ్తో వెళ్ళాలి. నువ్వు అతనితో వెళ్ళకూడదు. నువ్వు మీ హస్బెండ్ ఇస్తాడు, మీ హస్బెండ్ కోసం చూడాలి అంటున్నాను. అంటే అమ్మాయి ఇలాగే ఉంది. నేను నా కోసం ఏదో ఆడు పక్క నవ్వుకుంటూ ఆడు గుమ్మం దగ్గరే ఉన్నాడు, లోపలికి రావట్లేదు. ఈ అమ్మాయి లోపల ఉంది. నాకు ఆ కళ వచ్చేది లేచాను, నాకేం అర్థం కాల. ఏంటి కళ? అమ్మాయి అటువంటి మరి అసలు అక్కడ మీనింగ్ అది కానే కాదు, ఏదో ఉంది మీనింగ్ అని నాకు అర్థం కాల. ఈరోజు వచ్చి మెసేజ్ అయిపోయింది. మెసేజ్ అయిపోయి ఆ అమ్మాయి వచ్చి కూర్చోగానే ప్రార్థన చేస్తుండగా కళ గుర్తు చేశాడు. నీ కోసం నాకు ఏదో కళ వచ్చింది, ఇప్పుడు చెప్పలే అన్నాను, తర్వాత చెప్తాను అన్నది కూడా చెప్పలే అని తిరిగిపోయి ఏంటి ఆ కళ అనుభూతికి ఆ కళ గుర్తు చేసేస్తాను మాట్లాడేస్తున్నాడు దేవుడు. ఆ కళకు అర్థం అప్పుడు గుర్తొచ్చింది. అమ్మాయి అక్కడే నుంచుంది. నేను అప్పుడు చెప్పాలనుకోలే. నేను అన్నాను, రా ఇప్పుడు అర్థం వస్తుందా? ఇప్పుడు అర్థమైంది. నువ్వు పనికి వెళ్ళిపోవాలనుకున్నావు కదా అన్నాను. అవునమ్మ గారు అంటే ఏంటి అలా ఉన్నంటే చాలా డల్గా ఉన్నాను. నేను చాలా డల్గా ఉన్నాను. ఎందుకు అని అడిగాను. చాలా డల్గా ఉన్నాను అమ్మగారు, మా వారు అసలు పనికి వెళ్ళట్లేదు. మా వారి వైపే చూస్తున్నాను. నాదే తప్పు, దేవుడు ఇప్పుడు మాట్లాడాడు. ఆవిడ అన్నాను, నీకోసం దర్శనం వచ్చింది, బయట వెయిట్ చేస్తున్నాడు వాడు శాతాను. అయితే పనికేలో వెళ్ళిపోతాను అంటున్నావు నువ్వు. తనకి పనికి వెళ్తానంటే చాలాసార్లు ఎత్తించాడు దేవుడు, చాలా శ్రమ వచ్చింది. ఇంకా ఆమె ఏమనుకుంటుందంటే మా ఆయన కాదు నేను వెళ్ళేది అంటుంది. అక్కడే నేను వెళ్తేనే కానీ చేయడమ్మా, నేను వెళ్తేనే కానీ అవ్వదు అంటున్నాను. నువ్వు ఆపు అన్నా. నువ్వు వెళ్ళినందుకేగా శ్రమ వచ్చింది నీకు అంటే నేను వెళ్తే ఇక్కడ దేవుడు ఎక్కడా కనపట్టలే. నేను వెళ్తేనే కానీ అవ్వదని రెడీగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఆడు కొంచున్నాడు గుమ్మం దగ్గర సాతానుగా. హల్లెలూయా. ఆడు నవ్వుకుంటూ ఉన్నాడు. ఎందుకని? వస్తుంది ఇప్పుడు బయటికి, అది టక్కనే పట్టుకొచ్చాను. ఈ విషయాలు తెలుస్తుందా? తెలియదు. నువ్వు వెళ్ళవలసింది ఎవరితో? వెళ్ళమని కూడా అంటలే, నీ భర్త తెస్తాడు అని మాట్లాడుతున్నాను. ఈమె వెళ్ళిపోవడానికి చూస్తుంది, వెళ్ళిపోతే పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు వాడు. హల్లెలూయా. నిజమేనమ్మా, కొద్ది రోజుల నుంచి నాకు అవే థాట్స్ వస్తున్నాయి. నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, కానీ నాకు దేవుడు వద్దని ఆల్రెడీ గద్దించాడు కూడా అని చెప్తుంది. నాకు గద్దింపు వస్తుంది అంట, వెళ్ళాలని తలంపు వచ్చింది, గద్దింపు వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది గద్దింపు అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? అనుకోవాల్సింది ఎవరి మీద?
దేవుని మీదని చెప్తున్నాడు. అంతకుముందు వెళితే గద్దించాడు. ఎవరి మీద అనుకోమన్నాడు? నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాలని తలంపు ఎందుకు వచ్చింది? అది ఎవడు కలుగు చేస్తున్నాడు? అపవాది గడు కలుగు చేస్తున్నాడు. ఆయన మోస్తున్నాడు. నువ్వు రెడీగా వస్తే దెబ్బ వేయడానికి రెడీ. చావు దాకా వెళ్ళింది ఆవిడ. రెడీగా ఉన్నాడు దెబ్బ వేయడానికి. ఎందుకని? నేను వెళ్ళి తేవాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తుంది? ఆయన్ని దేవునిగా చూడట్లేదు, సమస్యని హైలైట్ చేస్తుంది అక్కడ. చెప్పానా? నిజంగా నువ్వు ఆయన్ని దేవునిగా చూడగలిగితే సర్వ సమృద్ధితో దేవుడు పోషిస్తాడు. నేను ఒక్క చేప పడని పేతురికి విస్తారమైన చేపల రాసి ఇచ్చినప్పుడు నేను పోషించలేడా? నువ్వు ఆయన్ని దేవునిగా చూడట్లేదు. ఆమె దేవునిగా చూడట్లేదు. ఎలా చూస్తుంది? సమస్యను నేనే పరిష్కరించుకోవాలి, నేను వెళ్తేనే కానీ. అసలు నువ్వే ఉండకుండా పోతు అది తీసే. గడప దాటి బయటికి వెళ్తున్నావు అంటే ఏంటి? దేవుణ్ణి దాటి వెళ్ళడం అన్నట్టు. అడు లోపలికి రావట్లేదు, బయటే ఉన్నాడు, కానీ సంతోషించేస్తున్నాడు వచ్చేస్తుందని. నేను గద్దిస్తున్నాను, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని గద్దిస్తున్నాను. ఆ గద్దింపు అమ్మాయికి వచ్చింది. హల్లెలూయా. అంటే దేని వైపు వస్తుంది? సమస్య వైపు. సమస్య దేవుడు ఇవ్వట్లా, నా భర్త తేలేకపోతున్నాడు, నేను వెళ్ళిపోవాలి. అంతేగా చూపు. చర్చకొచ్చిందిగా, దేవుని అద్భుతాలు చూసిందిగా. ఈ విషయంలో ఎందుకు పడిపోయింది అంటే ఆయన దేవునిగా చూడట్లేదు. నువ్వు దేవునిగా గుర్తిస్తే, నేను ఎంత పాపిని ప్రభువా, నేను ఎంత పాపిని, నేను సంపాదించుకోగలనా, నేను వెళ్ళి తెచ్చుకోగలనా, యెహోవా ఏముంది అది జరుగుతుందా? దేవుడు అక్కడ డోర్స్ ఓపెన్ చేయకపోతే మనం వెళ్ళి తెచ్చుకోగలమా? యెహోవా ఆకాశ వాకిట్లు విప్పకపోతే మనం సంపాదించుకోగలమా? అది మన వలన కానే కాదు. హల్లెలూయా. ఈ సీజన్లో అమ్ముడవు రాదు లాభం అంటుంది. ఆపో అమ్మ. సారేపతి స్త్రీకి సమృద్ధి చుట్టూ ఉన్నప్పుడు ఇచ్చాడా దేవుడు? చెప్పండి. కరువులో పోషించాడు. అవును. ఇప్పుడు మనకి మనం తెచ్చుకుంటే రావు డబ్బులు, కానీ ఇప్పుడు దేవుని హస్తం ఏంటో చూడాలి. నువ్వు ఆయన దేవుడిగా చూడగలిగితే ఆశీర్వాదం చూస్తావు. నువ్వు అనుకుంటారు, నేను చర్చికి వస్తున్నాను, నేను దేవుడినే నమ్ముతున్నాను, నేను ఆయన దేవుడిగానే చూస్తున్నాను అని నువ్వు అంటావు. కానీ ఆమెలాగే ఎంతో మంది నేను వెళ్ళకపోతే అవ్వదు, నేను కదలాలి అంటే నీ సమస్య ఇచ్చే ఆయన చేతులు నువ్వు కనపడుతున్నావు, కానీ ఆయన్ని దేవునిగా చూడలేకపోతున్నావు. నిజంగా ఆయన్ని దేవునిగా చూసిన వాడు అంటున్నాడు యేసు ప్రభువారు, నేను పాపిని ప్రభు, నా యొద్ద నుంచి పో అని చెప్పినాడు పేతురు. మీ వలలు విడిచి ఇక నుంచి మనుషుల పట్టు జాలర్లుగా మీరు బయలుదేరమన్నప్పుడు తమ వలలు విడిచి బయలుదేరారు. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టి బయలుదేరిపోయారు ఆయన దేవునిగా చూసాక. సాధు సుందర్ సింగ్ ఆయన దేవునిగా కనుగొన్నాక యావదాస్తిని వదిలి వెళ్ళిపోయాడు. పౌలు దేవుడిగా ఆయన చూసిన తర్వాత తన ఆస్తిని విడిచిపెట్టేశాడు. ఎందుకని? ఆయన్ని చూడగలిగాడు. ఆయన్ని చూడగలిగిన వాడు భూమి మీద వాటిని బేస్ చేసుకొని బతకడు. మనుషులను, డబ్బును, తమ సంపాదనను, తమ బలమును, తమ వివేకాన్ని, తమ ఆలోచనను, తమ ప్లానింగ్స్ను ఆధారం చేసుకొని నడుచుకోడు. ఆయన్ని చూసిన వాడు ఆయన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతాడు. తాను చేసే ప్రతి తలంపు, తన బుద్ధిహీనత అనే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడు. హల్లెలూయా. ఆయన్ని దేవునిగా చూడని వాడే కేవలం సమస్య చుట్టూ, వాళ్ళ చుట్టూ దేవుడు ఇచ్చే బాహు వైపు రొట్టె కొరకు చూసేవారుగా ఉంటారు. ఈరోజు అలాంటి జాబితా ముందు శాతాను వణకడం కాదు, వణికిస్తుంది. కానీ ఆయన కనుగొన్నవాడైతే వణికిస్తారు, బంధిస్తారు. వారి ఎదుట శాతాను నిలబడదు. అటువంటి వారి ద్వారా దేవుడు సంఘాన్ని కడతాడు. సంఘం అందరి చేత కట్టబడదు. సంఘంలో చర్చకొచ్చిన వాడిని అందులో కొద్దిమంది ఆయన చూడగలుగుతారు, కొద్దిమంది ఆ దర్శన భాగ్యాన్ని కలుగుతారు, కొద్దిమంది ఆయన చూడాలన్న ఆశతో వస్తారు. ఆయన స్వరం వినాలని, ఆయన స్వరం వినాలని, ఆయన చూడాలని. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. కొద్దిమంది అలాంటారు, ఆయన ముఖ దర్శనం కోసం వచ్చేవాళ్ళు, ఆయన కోసం వచ్చేవాళ్ళు, ఆయన చూడాలని వచ్చేవాళ్ళు. అవునా కాదా? ఆయన చూడాలని వచ్చిన వాళ్ళు పాపి, ఆయన దర్శించిన వాళ్ళు పాపి అని అనుకుంటారు. జక్కయ్య యేసుని చూడాలని వచ్చాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు వచ్చాడు? యేసుని చూడాలని వచ్చాడు. ఎప్పుడైతే యేసు జక్కయ్య నేను నీ ఇంటి రోజు నేను భోజనం చేస్తానంటే, ఆ స్వరాన్ని, ఆయన దర్శనాన్ని ఎప్పుడైతే ఆయనలో దేవుణ్ణి చూడగలిగాడో, ఇంటికి వెళ్ళినట్టు తన పాపం అంతా ఒప్పేసుకున్నాడు. ఇదిగో ప్రభా, నేను పాపిని, నేను అన్యాయంగా ఇతరుల దగ్గర నేను అప్పు తీసి డబ్బులు దొంగిలించాను, అన్యాయంగా తీసేసుకున్నాను. ఇగో ఎంత తీసుకున్నాను, నేను 4 గంటలు ఇచ్చేస్తాను. వెంటనే పాపం వదిలేశాడు. నిజంగా ఆయన దర్శనం కలిగితే నువ్వు పాపాన్ని విడిచిపెడతావు. నువ్వు ఆయన దేవునిగా చూడగలిగితే నీలో ఉన్న ప్రతి అపరాధం ఒప్పేసుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, సంఘానికి వస్తారో, వాక్యం చదువుతుంటారో, దేవుని కోసం ఆశ కలిగి ఉంటారో, అపరాధాలు ఒప్పేసుకుంటూ ఉంటారు. ఉండలేరు. లోన ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న కాడ మురికి ఉండదు, శుభ్రం అయిపోతూ ఉంటుంది లోపల. దేవుని రాజ్యం ఎక్కడుందండి? చర్చిలో ఉందా? దేవుని రాజ్యం ఆయనే. ఆయన నువ్వు కలిగి ఉంటే ఆ రాజ్యం నీలోనే ఉంది. నీలో ఆయన ఉన్నప్పుడు లోన పాపం ఉండనివుడు, ఒప్పింపజేస్తూ ఒప్పుకొని విడిచిపెట్టేస్తూ ఉంటాం. లోన మురుగుగా కంపుగా ఉండదు, లోంది బయటకు వచ్చేస్తుంటది అంతా. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఒప్పేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే ఆయన దర్శనం, ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు. సమస్తాన్ని కూడా విడిచిపెట్టేస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నేను యేసుప్రభువారి దగ్గరికి వచ్చి నేను అవి చూసేసాను, ఈ చూసేసాను. నువ్వెన్ని చూసినా నీలో మార్పు లేకపోతే నువ్వు చూసింది ఆయన్ని కాదు, వాడిని, అపవాది గడి. వాడిని చూసిన వాళ్ళకి గర్వంతో నిండిపోతారు, నేను అనే అహంకారంతో నిండిపోతారు. నాతో మాట్లాడాడు, నాకు వచ్చే దర్శనం నేను. కానీ దైవ దర్శనం కలిగిన వాళ్ళు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటారు. తాము పాపులమని గ్రహిస్తూ ఉంటారు, తాము ఎన్న తగిన వారు తగని వారమని గ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై. ఇదంతా శుభవాళ్ళు వచ్చింది కానీ లేకపోతే నేను ఏ పాటిదాన్నయ్యా? ఈ ఓట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన దర్శనం కలిగిన. ఇది కృప చేతనే కానీ నా వల్ల అయితే ఏది కాదని ఒప్పుకుంటాను. హల్లెలూయా. కాబట్టి నిజంగా దైవ దర్శనం నీలో కలిగిందా, నువ్వు ఒక పాపివి అని గుర్తించగలుగుతావు. నీ ప్రతి అపరాధమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. నీ లోన ఎప్పుడైతే మార్పు చేంజెస్ కలిగిందో, నీ మార్పును బట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు
నీ కలుగు చేస్తున్న దురాత్మ కలుగు చేస్తున్న ప్రతి పరిస్థితిలో మార్పులు వచ్చేస్తాయి, చేంజెస్ వచ్చేస్తాయి. నీ ఎదుట అపవాదిగాడు నిలబడలేదు, నీకు అధికారం ఇవ్వబడుతుంది. అంతేకాదు నీకు దేవుడు ఆత్మల్ని కూడా అప్పగిస్తున్నాడు. నీకు సంఘము కట్టబడుతుంది. అందుకే ఎవరైతే దర్శనం కలిగి ఉంటారో, దర్శన భాగ్యాన్ని ఆయన చూడగలుగుతారో వారి నేత్రాలతో, అంటే ఆయన నిజంగా గ్రహిస్తారు, ఆయన దేవుడిగా గ్రహిస్తారు. చూసేయడం అంటే ఆయన చూసేయడం కాదు, ఆయన గ్రహిస్తారు దేవుడిగా. ఆయన గొప్ప దేవుడిగా, ఆయన సర్వశక్తిమంతుడిగా నిజంగా ఎవరు గ్రహిస్తారో ఆ మార్పు, పెను మార్పు బయట కలుగజేస్తుంది. నీలో మార్పు బయట గొప్ప మార్పులు కలుగజేస్తుంది. మార్గాలు సరళమైపోతుంది. కారణం ఏంటంటే నీలో ఆయన్ని దేవునిగా చూస్తున్నాం. కొంతమంది అలా చూడరు, ఆశీర్వాదాలు ఇచ్చిన వాని కానీ, అందరిలో ఒక దేవుడు కానీ, ఒక ప్రవక్తగానో, లేకపోతే చాలా లోకుగా ఏమిచ్చాడు దేవుడు, చర్చికి వెళ్తే ఏమిచ్చాడు, వచ్చాను వస్తున్నాను, నువ్వు రావడం వల్ల చర్చికి ఎవరికి ఉపయోగం? అర్థమవుతుందా? చర్చికి రెండమ్మా అంటే కటింగ్ ఎవరికి లాభం? చర్చికి వస్తే ఎవరికి లాభం? పేతురు వాళ్ళు అంటున్నారు, మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, మేము చూసిన వాటిని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేసేస్తుంది. నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని దేవుడిగా తెలుసుకుని నేను ఉండలేకపోయాను. చెప్పాలి ఈయనే దేవుడు అని ఎలా చెప్పాలని నలిగిపోయి దాని ఇంట్లో. ఎప్పుడైనా నీకు ఆ నలుగుడు ఉందా? ఎవరికైనా చెప్పాలని నలుగుడు ఉందా? పిచ్చిదాల్లా తిరిగి దాని ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి. వాళ్ళు చేసే భక్తి కాని పనులు చూస్తున్నప్పుడు ప్రభువా ఎలా చెప్పాలి వాళ్ళకి? అది కాదు నువ్వు అని ఎలా చెప్పాలి? ఎంత చెప్తున్నా ఎందుకు గ్రహించట్లేదని నిద్ర ఉండేది కాదు నాకు. ఎలా చెప్పాలో గదిలో కూర్చొని మాట్లాడేసుకునేదాన్ని. అలా ఎలా చెప్పాలో మాట్లాడేసుకునేటప్పుడు, ఎలా వివరించాలన్నప్పుడు డౌట్లు వస్తే ఆ బైబిల్ తీసి చదివేసేదాన్ని. అంత ఆతరం పడిపోయేదాన్ని. నేను తెలుసుకున్న నా దేవుణ్ణి ప్రకటించడం కోసం. నిజంగా నువ్వు ఆయన దేవునిగా గుర్తిస్తే నీ పాదాలు నిలబడవు. సమరయ స్త్రీ మెస్సయ్యను కనుగొన్నాక ఆవిడ లేదక్కడ, కొండ అక్కడ వదిలేసి పోయింది ఊళ్ళోకి. నాతో మాట్లాడిన వాడు, నా గురించి చెప్పిన వాడు మెస్సయ్య కదా, రండి అని ఊరి వారందరినీ తీసుకొచ్చేసింది. ఉండలేవు పాదాలు. నువ్వు నిజంగా దైవ దర్శనం కలిగితే, నువ్వు నిజంగా క్రీస్తుని కలుసుకుంటే, ఆయన దేవునిగా చూడగలిగితే పాపాన్ని విడిచిపెడతావు. ఆ దేవుణ్ణి చూపించడానికి తహతహలాడిపోతావు. సమరయ స్త్రీ అదే చేసింది. ఎప్పుడైతే ఆయన్ని మెస్సయ్యగా చూడగలిగిందో, ఆయన దేవునిగా, వాళ్ళు ఎదురు చూసే దైవం మెస్సయ్య ఈయనే తెలుసుకుందో, కొండ వదిలేసింది. అనగా పాపపు జీవితాన్ని, తను ఒక అపవిత్రమైన స్త్రీ, ఆమె వ్యభిచార స్త్రీ. ఆ కొండ వదిలేసిందంటే ఆ పాపాన్ని అక్కడే వదిలేసింది. ఒప్పుకుంది అక్కడ. నిజమే నువ్వు చెప్పినట్లు వాడు నా పెనిమిటి కానే కాదు, నిజమే నువ్వు అన్నట్టు 5 పెనిమిట్లు ఉన్నారు నాకు, ఇప్పుడున్నవాడు నాతోడు కాదు. పాపం ఒప్పేసుకుంది, విడిచిపెట్టేసింది. కొండ వెళ్ళిపోయిందంటే ఊళ్ళోకి. ఆమె పాదం ఆగలేదు. ఊళ్ళోకి వెళ్ళాలంటే వ్యభిచార స్త్రీ, భయం. ఆమె మారిందో లేదో ఊరు చూసిందా? కానీ ఆమె భయపడలేదు. ఎందుకంటే ఆమె యేసుని కలిగి ఉంది, ఆయన దేవుడిగా చూడగలిగింది. ఆమె ధైర్యంతో ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఆమె ఎదుట చీకటి శక్తులు నిలబడలేవు ఇంకా. అందుకే సమరయ స్త్రీ ఆ యొక్క ఊరి వారందరినీ, రండి నేను కలిగి ఉన్న మెస్సయ్య అని చూపిస్తాను. అదే ఆమె పాపాన్ని విడిచిపెట్టకుండా, ఆమెలో మార్పు కలగకుండా, అక్కడికి వెళితే అక్కడ ఉన్న దెయ్యాలన్నీ వాళ్ళందరిలో ఉన్నాయి, ఆమెను తన్ని పంపించేవారు. మరి ఎందుకు వాళ్ళు లోబడికి వచ్చేసారు? ఆమె ఎదుట సాతాను నిలబడలేకపోయింది. ఎందుకు? ఆమె ఆయన్ని చూసింది, మెస్సయ్యగా దేవునిగా కనుగొన్న మరుక్షణం తన పాపాన్ని ఒప్పుకొని ఆ కొండ విడిచిపెట్టిందంటే విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళగానే జనాంగం తనతో వచ్చేసారు. హల్లెలూయా. నిజంగా ఆయన దేవునిగా చూడగలిగితే మొట్టమొదట నువ్వు చేసే పని, పాపాన్ని ఒప్పుకుంటావు, విడిచిపెడతావు. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు దురాత్మలు నీ ఎదుట నిలబడు. నీలో పాపాన్ని దాచుకుంటే దురాత్మ నీ ఎదుట నిలబడి చంపి పడేస్తుంది. అర్థమవుతుందా?
ఈరోజు మనుషుల మీదకి దురాత్మలు దాడి చేయడానికి గల కారణం పాపాన్ని విడిచిపెట్టక, స్వభావాలు విడిచిపెట్టక నేను అనేది. దేవునిగాక నువ్వు ఏది ఆలోచన చేసినా అది పాపమే. అందుకే నువ్వు ఏది అడిగినా కదలటలేదు, జరగట్లేదు. అపవాదిని జయించినప్పుడు ఎలా బంధించాలి? ఉపవాసం ఉండాలా రోజంతా? ఆయన్ని దేవునిగా చూడకుండా నువ్వు ఉపవాసాలు ఉంటే ఎందుకు? శరీరాన్ని నలగొట్టుకుంటే ఎందుకు? ఆయన దేవునిగా చూడు. చూడగలగాలి. నువ్వు చూడగలిగినప్పుడు, చూస్తున్నప్పుడు నీలో పెనుమార్పు కలుగుతుందని దేవుడు మాట్లాడు. చేంజెస్. లోబడిపోతాం, వదిలేస్తాం. అప్పుడు నీ ఎదుట సాతాను నిలబడలేదు. నీ మీద ఎందుకు వాడు దాడి చేస్తున్నాడు? సాతాను శత్రువు మనలో వాడి బీజాలు ఉండడం బట్టి. వాడి బీజాలు మనలో ఉన్నాయి. అందుకే రోగాల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, సమస్యల ద్వారా, వ్యతిరేకతల ద్వారా, అన్నిట్లో ద్వారా దాడి చేస్తుంది. ఎప్పుడైతే ఆడి బీజం నీ దగ్గర ఉండదో, సమస్తాన్ని నేను పాపిని అని ఒప్పుకొని విడిచిపెడతావో, ఆయన దేవునిగా చూసినప్పుడు నీ ఎదుట శాతం నిలబడి నేలడు. పేతురు చూసిన విస్తారమైన చేపల రాశిని చూడగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటావో సమృద్ధి, ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. దాన్ని నువ్వు వెంబడించక్కర్లేదు. ఆశీర్వాదాలు నువ్వు వెంబడించక్కర్లేదు, అవి నిన్ను వెంబడిస్తాయి. అవి నీతో వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ దేవుడైన యెహోవాని నువ్వు ఎలా చూడగలుగు? ఒక ప్రవక్తగానా, ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగానా, అందరిలోనూ ఒక దేవుడిగానా? చూడు ఆయన్ని దేవుడిగా. ఆయన్ని చూడు, సేవకుల్ని కాదు. సేవకులు చేసే అద్భుతాలు కాదు. ఇదిగో ఆ పాస్టర్ అక్కడ అద్భుతం చేస్తున్నాడు, ఈ పాస్టర్ ఇక్కడ అద్భుతం చేస్తున్నాడు అంటే నువ్వు గుడిదానివి. జాగ్రత్త. గ్రహింపు లేనోళ్ళు ఏమున్నది అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకో 10 ఏళ్ళ వస్తాయి. హల్లెలూయా. అక్కడికి ఇక్కడికి పరిగెట్టిన వాళ్ళు కాదు, దేవుని దర్శనం పొందుకొని వాడుకున్నవాడు. మోషే కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, అర్థమవుతుందా? పౌలు కానీ, పేతురు కానీ, ఈరోజు ఈ దినాన్ని వాడబడుతున్న వాళ్ళు కానీ పరుగులెత్తిన వాళ్ళు కాదు. దైవ దర్శనం కలిగిన వాళ్ళు, దైవాన్ని దైవంగా గుర్తించగలిగిన వాళ్ళు, వాళ్ళలో గొప్ప మార్పు పొందుకున్నవాళ్ళు. ఎవరో నెత్తి మీద చేతులెట్టేస్తే కాదు, వాళ్ళు దైవాన్ని చూడగలిగారు, దైవంగా ఆయన్ని గ్రహించగలిగారు. అందుకే వాళ్ళు పాపాలు ఒప్పుకోగలిగారు, వాళ్ళ బలంగా వాడుకున్నారు. నేను అగస్టిన్ గురించి చెప్తాను. అగస్టిన్ ఒకనొక దినాన్ని దేవుడు దర్శించాడు. ఆ రోజు ఆయన దేవుడిగా చూడగలిగారు, పాపాలను విడిచిపెట్టేశాడు. అంతే. ఎంతో పాపం, ఒక్కో పాపాన్ని ఒక నెల వదిలిపెట్టాడా ఏంటి? పాపం విడిచిపెట్టాడు, స్వార్థ ప్రయత్నంకి వెళ్ళిపోయాడు. నిజంగా దైవ దర్శనం కలిగిన వాడు, ఆయన దేవునిగా చూసిన వాడు పాపాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు. వాడు ఖచ్చితంగా దేవుని రాజ్యం వాడి ద్వారా కట్టబడుతుంది. ఎందుకంటే వాడి ఎదుట అపవాదిగాడు నిలబడ్డు, వాడిని బంధించుటకు వీడికి అధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దైవాన్ని ఆయన దేవునిగా చూడాలి. ఇంకా చర్చకొచ్చి కూడా సమస్య చుట్టూనే తిరుగుతున్నావు. కొంతమంది కొండ చుట్టూ తిరుగుతుంటారు. సమస్యనే కొండ చుట్టూ. ఇంకెంతసేపు అక్కడే సమస్య చుట్టూ తిరుగుతున్నావేమో. ఈ సమస్య తీర్చు ప్రభువా, నేను చేతుల వైపు చూస్తున్నావేమో. పక్కనెట్టవన్నీ నీ వైపు, సమస్య వైపు, ఆయన ఇచ్చే చేతుల వైపు కాదు. ఆయన దేవునిగా చూడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప విడుదల జరగబోతుంది, గొప్ప ఆశీర్వాదం రాబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. వాక్య వ్యక్తమైన ప్రార్థన.